So after Oneness, you have received a lot of feedback. Some of them has been positive. There was also negative feedback. A lot. Yeah. So how did you handle it, and what was the negative feedback? I know what it is, but still for the audience. నెగిటివ్ అంటే ఏమని చెప్పను, ఎన్నని చెప్పను, ఎలా చెప్పను అని అనాలి. అంటే దే ఆర్ అన్కౌంటబుల్. దాంట్లో మాకు బైబిల్ కాలేజెస్లో కానీ బైబిల్ కాలేజ్లో బేసికల్గా క్రిటిసిజం అన్నది ఒక సెషన్ ఉంటుంది. సో దాంట్లో పాజిటివ్ క్రిటిసిజం ఉంటుంది, నెగిటివ్ క్రిటిసిజం ఉంటుంది. సో వీ నీడ్ టు ప్రీచ్ అండ్ దెన్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ టీచర్స్ విల్ కమ్ అప్ విత్ క్రిటిసిజం. సో నువ్వు ఇలా చెప్పలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, అన్నీ ఉండేవి. సో వాటికి వీ ఆల్రెడీ గాట్ యూస్ టు ఇట్. సో అప్పట్లో నేను చాలా ఫీల్ అయిపోయాను, ఎందుకు దేవుడు ఇంత క్రిటిసిజం మధ్యలో పెట్టాడు నన్ను అని. బట్ మొన్న వన్నెస్ అయిన తర్వాత ఇందుక దేవుడు అప్పుడు నేర్పించాడు నాకు అనుకున్నాను. సో నెగిటివిటీ చాలా వచ్చింది, చాలామందికి చాలా నెగిటివ్ థింగ్స్ మాట్లాడారు, బట్టల గురించి మాట్లాడారు. ద మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ లైక్ బట్టల గురించి, ఎందుకు ఇలాంటి డ్రెస్ వేసుకున్నారు, సూట్లు వేసుకున్నారు, ఎందుకు ఆ బట్టలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఎంత మేకప్ వేసారు ఏంటి అని. అరే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది వాళ్ళకి, మాకు 24/7 మేకప్లు వేసుకోవటం అలవాటు లేదు. ఇంట్లో, చర్చ్లో, అన్ని చోట్ల మాకు మేకప్ అలవాటు లేదు. ఇప్పుడు ఒక ప్లేస్కి వచ్చినప్పుడు కెమెరామెన్ వచ్చి అన్న కొద్దిగా ఇట్లాగా మేకప్ చేయాలి మీకు ఇక్కడ అని అన్నప్పుడు నాకు మేకప్ వద్దు, నాకు అలవాటు లేదని చెప్పలేం. పెద్ద షూట్ చేసినప్పుడు కొంతమంది ఇచ్చిన సజెషన్స్ ఫాలో అవుతున్నాం. సో ఆ మేకప్ అన్నది మాకు కూడా కొత్తే. అది చూసి చాలామంది మేకప్లు వేశారు అని చెప్పి దట్స్ అ మేజర్ థింగ్. బట్టలు ఒకటి మేకప్ ఒకటి పట్టుకున్నారు జనాలు. దట్ ఓన్లీ షోస్ మనోళ్ళు ఎంత వెనక్కబడిపోయి ఉన్నారు, మనోళ్ళు ఎంత వెనక్కి వెళ్ళారు అన్నదే అక్కడే తెలుస్తుంది. మరి ఇంత దారుణంగా ఆలోచిస్తారా అనిపించింది. మనోళ్ళు ఏదో చేశారు అంటే మనోళ్ళు కనీసం ఇది ట్రై చేశారు అన్న, ఇలా చేశారు, చాలా బాగుందన్న, కాకపోతే కొద్దిగా మేకప్ ఎక్కువైనట్టుందన్న, అది సెట్ చేసుకుని ఒపీనియన్ షేర్ చేయటం వేరు, స్ట్రైట్ ఆన్ ఫేస్ జడ్జ్మెంట్ లాగా పాస్ చేసేయటం వేరు. కొన్ని వాడేమన్నా చేస్తాడంటే వాడు చేసే పని అంతా ఖాళీ కూర్చొని యూట్యూబ్లో కామెంట్లు పెట్టడమే, రెండో పని ఉండదు వాడికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్కి వెళ్తాం, ఎయిర్పోర్ట్కి వెళ్ళిన వెంటనే ఎయిర్పోర్ట్లో ఉన్న రూల్స్ ఫాలో అవ్వాలి. ఎవరికి ఆ రూల్స్ అంటే ఎవరికన్నా అయ్యే రూల్స్. నేను ఫాలో అవ్వనంటే వాడు ఒప్పుకోడు. ముందు వెళ్ళాలి, చెక్ ఇన్ చేసుకోవాలి, బోర్డింగ్ పాస్ తీసుకోవాలి, సెక్యూరిటీ చెక్స్ అన్నీ అయిన తర్వాతే నువ్వు వెళ్ళి ఫ్లైట్ ఎక్కగలుగుతావు. నేను రూల్స్ ఫాలో అవునంటే ఇట్ వోంట్ వర్కౌట్. ఇక్కడ కూడా ఒక వీడియో సెగ్మెంట్కి వచ్చినప్పుడు కెమెరామెన్స్, టెక్నీషియన్స్, చాలామంది వర్కర్స్ వచ్చి ఇది ఇలా చేయాలి, ఇది ఇలా ఉండాలని చెప్పినప్పుడు మేము దాన్ని ఫాలో అవుతాం. ఎందుకంటే మంచి అవుట్పుట్ రావాలి, మంచి వీడియో రావాలి అని. సో దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే కనుక దిస్ నెగిటివిటీలో ఇది. పాజిటివిటీ అనేవి కూడా ఉన్నాయి కానీ సెల్ఫ్ బాగా